ఒకరికి ఆహారం ఇంకొకటి విషం అన్నారు శాస్త్రాల్లో. ఒకరికి అది బాగుంటుంది, ఒకరికి ఇంకోటి బాగుండదు. ఒక్కొక్కరి యొక్క మానసిక స్థితిని బట్టి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించుకుంటూ ఉంటారు. ఒకటి వాళ్ళకు నచ్చుతుంది, ఒకటి నచ్చదు, రకరకాల సిచ్యుయేషన్స్. దానికి కూడా రామాయణంలో ఒక మంచి దృష్టాంతం ఉంది. ఈయన తులసీదాసు రామాయణం రాస్తూ ఉంటాడు. అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నిటికీ కూడా తెల్లని పుష్పాలు పూసాయి అని చెప్పి రాశాడు ఆయన. హనుమంతుల వారు ప్రత్యక్షం అయిపోయి పక్కన, ఏయ్ నువ్వు తప్పు రాస్తున్నావు అన్నాడు. ఏంటి, నాకు తెల్లని పుష్పాలుగానే కనిపిస్తున్నాయి. ఆయన తులసీదాసు రాసేటప్పుడు ఆ దృశ్యం కనిపించేది ఆయన. హనుమంతుడు వచ్చేసి నువ్వు తెల్ల రాస్తున్నావు, నేను ఎర్ర పూలు చూశాను అన్నాడు ఆయన. లేదు లేదు స్వామి, నాకు తెల్లగానే కనిపిస్తున్నాయి పుష్పాలన్నీ అంటే, లేదు లేదు ఎర్రవి అంటాడు హనుమంతుడు. నువ్వు ఎర్రవని రాసేటట్టుంటేనే రాయాలా, లేకపోతే ఇక్కడ ఆపేయి అన్నాడు హనుమంతుడు. హనుమంతుల వారి ఆదేశాన్ని నేనేమి ధిక్కరించి ముందుకెళ్తానని చెప్పి ఈయన ఆపేసి తులసీదాసు ఆ రోజు భగవంతుడిని చాలా వేడుకున్నాడు. వేడుకుంటే భగవంతుడు హనుమంతుడి స్వప్నంలో హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా తులసీదాసుని కలత పెడుతున్నావు నువ్వు, ఏంటి నీ పిచ్చి వేషాలు అన్నాడు. పిచ్చి వేషాలు కాదు స్వామి, నేను సుందరకాండ వెళ్ళాను కదా అమ్మగారి దగ్గరికి సీతమ్మని వెతకడానికి, అప్పుడు ప్రతి పువ్వు ఎర్రగానే కనిపించింది నాకు, నేనేమో తెల్ల పూలను రాస్తున్నాడు, తప్పు కదా అన్నాడు. అప్పుడు రాముల వారు అన్నారు, సీతను వాళ్ళు రాక్షసులు పెట్టే కష్టాలు చూసి నీ కళ్ళు ఎర్రగా అయిపోయాయి, నీ కళ్ళు ఎర్రగా అయిపోయిన దానివల్ల ఆ పుష్పాలు కూడా నీకు ఎర్రగా కనిపించాయి, ప్రపంచమంతా ఎర్రగా కనిపించింది, ఆ పుష్పాలు నిజంగా ఎర్రవి కావు తెల్లవే, నీ కళ్ళు ఎర్రవైపోయాయి అందువల్ల నీకు ఎర్రగా కనిపించాయి, ఆయన తెల్ల పూలే అని చెప్పి రాయమని చెప్పు అని చెప్పి. సో ఒక్కొక్కరికి ఒక్కోటి, ఒకటికి ఇది బాగుంటుంది, ఒకటికి ఇది బాగాలేదు, రకరకాలు ఇది ఉంటుంది అన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే, వాళ్ళు కృష్ణుడు అక్కడ కూర్చొని ఉన్నాడు, పాండవులు వచ్చారు, ఏం మాట్లాడకూడదు, నేను చెప్పింది సైలెంట్ గా ఉండాలన్నారు. ఎప్పుడైతే ఆయన ఉద్యుక్తుడైపోయి శపించాలని సిద్ధమైపోయాడు, కృష్ణుడు అనుకున్నాడు ఇంకొక క్షణం నేను కానీ ఆలస్యం చేసినా కానీ ఏదో శపించేస్తాడు అని చెప్పి కృష్ణుడు ఏం చేశాడంటే, పాండవులు వస్తా ఉంటే వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశాడు. భగవంతుడు ఎప్పుడైతే భగవంతుడే సాష్టాంగ నమస్కారం చేస్తే ఇంకేం చేస్తాడు, ఈయన కూడా సాష్టాంగ నమస్కారం చేశాడు. రోమరుచి ఆమె లేచి భగవంతుడు నిలబడంగానే ఈయన లేచిన తర్వాత కూడా ఇట్టున్నాడంట. భగవంతుడు అది గమనించేసి ఆయన వంగి ధర్మరాజుకు నమస్కారం చేస్తూ రోమరుచితో చెప్తున్నారంట, ధర్మానికి ప్రతినిధులైనటువంటి పాండుపుత్రులు వీళ్ళు విధివశాత్తు మాయాజూదంలో సర్వస్వం కోల్పోయారు, అరణ్యవాసం చేస్తూ ఉన్నారు, మీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ దివ్య ఫలాన్ని వారికి ఇవ్వు అని. అట్టాగే స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని ఆ పండు తెచ్చి ఇచ్చేశాడు. ఆ పండు తెచ్చి అంటే భక్తుల్ని కాపాడడానికి ఈయన ఏ స్థాయికి ఈయన సాష్టాంగ నమస్కారం చేసేస్తా ఉన్నాడు కాపాడడానికి. అంటే భగవంతుడు ఆయన ఎంత ఉన్నతమైనటువంటి హృదయం భగవంతుడు. సో అందువల్ల మనం ఏంటి అంటే, ఆధ్యాత్మిక చింతనలో ప్రత్యేకించి ఒక అవగాహన అన్నటువంటిది మనకు మంచి అవగాహన. ఎందువల్ల అంటే భక్తిలో కావాల్సింది అవగాహనే, లేకపోతే నెగటివ్ యాటిట్యూడ్ ఉంటే ప్రతిదీ మనకు నెగటివ్ గానే ఉంటది అన్నమాట. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఒక పంజరంలో ఒక చిలుక ఉండేదంట ఒక యజమాని దగ్గర. ఆ ఊర్లో భాగవత సప్తాహం చెప్పడానికి ఒక సాధువు వచ్చాడంట. ఆ సాధువు వస్తే ఈ యజమాని రోజు భాగవత సప్తాహానికి వెళ్ళేవాడంట. వచ్చి ఏదైతే వినేవాడో అది వచ్చి ఆ చిలక్కి చెప్పేవాడు, పంజరంలో చిలక్కి. లాస్ట్ రోజు చెప్పాడంట, ఈరోజు గురువు గారు వెళ్ళిపోతారు అని చెప్పంటే చిలక నిందంట, నాకెప్పుడు విముక్తి కలుగుతుందో మీ గురువుగారిని అడగండి అని చెప్పింది. సరేనన్నాడండి. లాస్ట్ రోజు ప్రవచనం అయిపోయిన తర్వాత యజమాని పోయి, మా ఇంట్లో పంజరంలో ఒక చిలక ఉంటది, అది ఎప్పుడు విముక్తి కలుగుతుందో అడగమన్నది మిమ్మల్ని అన్న. ఆ మాట అనగానే ఈ సాధువు ఇటు పడిపోయాడంట. ఈయనకు భయం వేసిందంట, నేను ఈ ప్రశ్న అడగానే సాధువు ఇటు పడిపోయాడంటే నా మీదకి వస్తుందేమో, నేనేమన్నా చేశానని చెప్పి ఆయన పారిపోయాడంట. ఆయన ఇంటికి వచ్చేసరికి ఈ చిలక, యజమాని గారు గురువు గారు ఏం చెప్పారు నా విముక్తి గురించి అంటే, నేను ఆ మాట అడగగానే
నాకు భయం వచ్చింది, గురుగారు అని పడిపోయారు, ఆమెను పరిగెత్తుకొని వచ్చేసాను, నేను ఇంకేం చెప్పలేదు నాకు అన్నాడు. అవునా అనిందంట. మరుసటి రోజు ఏమైంది అంటే ఈయన రెడీ అయిపోయి తన ఆఫీస్కో లేకపోతే పనికో వెళ్తా ఉంటే ఈ చిలుక పంజరంలో పడిపోయి ఉందంట అట. అప్పుడు ఈ యజమాని వేరే చిలక ఏమైంది అని చెప్పి పంజరం తలుపు తెచ్చాడంట. అప్పుడు అది తుర్రని ఎగురుకుంటే వెళ్ళిపోయిందంట. అర్థమైంది మీకు? అర్థమైందా? ఆ గురువు గారు అటు పడిపోయారంటే దీనికి విముక్తి ఎట్టగలుగుతుంది అంటే నువ్వు కూడా అటు పడిపో చిలక, అప్పుడు తలుపు తెరుస్తాడు, అప్పుడు నువ్వు ఎగిరిపోవచ్చు. సిగ్నల్ అది వీడికి అర్థం కాలేదు మనిషి, కానీ పక్షికి అర్థమైంది. సో అట్లాగే మనం కూడా భక్తిలో ఏంటి అంటే సాధన బాగా చేస్తే కానీ ఏది దేనికి అనేది క్లియర్గా అర్థం కాదు. ఒకసారి బుద్ధ భగవానుడు భిక్షాటం చేసుకొని వస్తా ఉంటాడు. ఒక రాజు ఒక ఆయన అనుకుంటాడు, విలువైనటువంటివి బుద్ధుడికి దానం ఇస్తే విలువైన జ్ఞానం నాకు ఇస్తాడు అని చెప్పి పంచభక్ష పరమాన్నాలు, విలువైన వంటకాలు అన్నీ ఒక వెండి పాత్రలో పట్టుకొని అవి తీసుకొని వచ్చి బుద్ధుడికి ఇవ్వాలని చెప్పి, తిరిగి గొప్ప జ్ఞానాన్ని పొందాలని చెప్పి. బుద్ధుడు ఏం చేస్తాడు అంటే ఆ పాత్ర ఉంటుంది కదా, భిక్షాందేహి అని అడిగే పాత్ర, ఆ పాత్రలో మట్టి పూసేస్తాడు. ఆయన భిక్షాందేహి అంటాడు. ఆ రాజు అంటాడు, స్వామి మీ పాత్ర మాలిన్యంగా ఉంది, దాన్ని శుద్ధి చేసుకోండి, లేకపోతే నేను వేసే పదార్థాలు మాలిన్యం అయిపోతాయి అంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నీ బుర్ర మాలిన్యంగా ఉంది, సాధన చేసి దాన్ని కడుక్కో, నేను ఇచ్చే జ్ఞానం కలుషితం అయిపోద్ది లేకపోతే అని చెప్తాడు. నేను ఇచ్చే జ్ఞానం కలుషితం అయిపోద్ది. సో అందువల్ల ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి ఏంటి అంటే దేవుడు అనగానే చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చూపిస్తారా అంటారు. చూసే కళ్ళు మనకున్నాయా? భగవంతుని చూడగలిగినటువంటి కళ్ళు ఏంటి అంటే బ్రహ్మ సమితిలో బ్రహ్మ చెప్తాడు, ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన. ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ కళ్ళకి ఎవడైతే రాసుకుంటాడో ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి చూడగలుగుతాడు. ఆ ప్రేమ అన్నటువంటిది మనం రాసుకోవాలా అంటే అదేదో మార్కెట్లో దొరికేది కాదు, సాధన ద్వారా ప్రేమ దృష్టి తెచ్చుకోవాలి. సాధన ద్వారా ఈ యొక్క నామం చేయడము, భగవంతునికి సేవ చేయడము, శ్రవణం చేయడము, ఇవన్నీ చేయడం ద్వారా ఈ యొక్క మనస్సుని మనం హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు అప్పుడు భగవంతుని స్వరూపాన్ని మనం దర్శించేదానికి అవకాశం ఉందన్నమాట. ఒక్క భౌతికమైన డిగ్రీ పొందాలంటేనే 15 సంవత్సరాలు చదవాలి, అవును కదా? ఎల్కేజీకే డిగ్రీ ఇచ్చేస్తారా? ఎవరు కదా? మరి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక డిగ్రీకి 15 సంవత్సరాలు చదవాల్సి ఉంటే దేవుడు అన్న సబ్జెక్ట్ రాగానే చూపిస్తావా అంటాడు ప్రతి ఒక్కరు. మరి దాన్ని చూడాలా అంటే దానికి తగ్గ కళ్ళు ఉండాలి. ఆ కళ్ళు మనకు ఈ యొక్క నెగటివ్ యాటిట్యూడ్ పోయి పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చి తర్వాత మనలో ఉన్నటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా తొలగిపోయి అప్పుడు ఎంత ప్రభుపాదులు వారు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. అద్దం మీద ధూళి ఉంటుంది, ఆ ధూళి ఉన్నప్పుడు మన రూపం కనిపించదు, ఆ ధూళి తొలగిస్తే మన రూపం కనిపిస్తుంది అద్దంలో. అదే రకంగా ఈ హృదయ తర్పణంలో ఉన్న మాలిన్యం పోయే కొంది మన స్వరూపమైన భగవత్ స్వరూపమైన మనకు అవగతం అవుతుంది. మరి ఆ మాలిన్యం పోవాలా అంటే ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, నీ నామం ఎంత శక్తివంతమైంది, నామరూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి హృదయాలను ప్రక్షాళనం కావిస్తావు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇతి షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైనా చెప్పిస్తే కలికల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించినటువంటి తరుణోపాయం ఇంకొకటి లేదు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. సో అందువల్ల మీరందరూ కూడా ఊరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు భగవత్ నామాన్ని ప్రతినిత్యం కూడా జపించండి.